అందరికీ నమస్కారం. ప్రియమైన సోదరిమణులారా, మిత్రులారా, ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మాటలేమో కోటలు దాటిపోతున్నాయి, వాళ్ళ కాలేమో గడప దాటట్లా. ఖచ్చితంగా బాగా పరిశీలన చేయండి. రాష్ట్ర ప్రజలు బాగా గమనించవలసినటువంటి ముఖ్య అంశాలు. మాటలు కోటలు దాటిపోవటం అంటే ఇటు పెట్టుబడిదారులు అందరూ కూడా పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్ర రాష్ట్రంలో మేఘాల్లో కమ్ముకొస్తున్నారు, వాళ్ళు కుమ్మేస్తున్నారు. రండి, పెట్టుబడులు పెట్టండి, నిరుద్యోగులకు యువకులకు ఉద్యోగ కల్పన కల్పిస్తాం, P4 ఇండస్ట్రియల్ డెవలప్మెంటు అందరినీ కూడా పారిశ్రామికవేత్తలు చేస్తామని చెప్పేసి చాలా పెద్ద పెద్ద ప్రగల్భాలు మాట్లాడుతూ ఉన్నారు. అదే కదా నేను చెప్పేది కూడా. సిగ్గులేని ముఖానికి నవ్వే సింగారం అని. మీరు చెప్పేవి ఒకటి, చేసేవి వేరొకటి. మీరు 24 గంటలు ఎంతసేపు కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో జగన్కి ఎక్కువగా ఉపయోగపడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి మీద ఇప్పుడు ఏదో ఒక ప్రతిరోజు కూడా కూటమి నాయకులందరూ కూడా చాలా ఉవ్వెత్తున ఎత్తేస్తూ ఉన్నారు. జగన్ అలాంటి మోసగాడు, ఇలాంటి మోసగాడు, ఇంత అరాచకము అంత అరాచకమని చెప్తే ఉన్నారు. అలా అనడం వల్లే మీకు నష్టం కలుగుతుంది. అనుక్షణం ఆయుష్ గానలాగా జగన్ ఎంత విమర్శిస్తూ ఉంటే అంత పెరిగిపోతూ ఉన్నాడు, మీరేమో తరిగిపోతూ ఉంటారు. అసలు ఎందుకు ప్రతి క్షణం కూడా ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి వ్యక్తి జోలికి పోవడం వల్ల ప్రజల్లో ఒక ఆదరణ వచ్చేస్తుంది. ఆలోచన చేసి పరిపాలన చేయాలి, ప్రజా సమస్యల పరిష్కార దిశగా ఆలోచన చేయాలి, అనవసరమైనటువంటి దుబారా ఖర్చులకి దూరంగా ఉండాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. మరి మత సామరస్యాన్ని, మనుషులని మర్యాదపూర్వకంగా ఎంతో జాగ్రత్తగా చూడవలసినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడు చూసినా ఇదిగో గంటకు ఒక మన లోకేష్ గారు అంటారు, ప్రభుత్వ పాఠశాలలు 100% హాజరు ఉండాలట. ఎలాగ ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది చెప్పండి? మీరు విద్యను అంతటిని కూడా ప్రైవేటు పరం చేసి విద్యా వైద్యాన్ని అంతా కూడా ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసిన తర్వాత 100% ఎలా హాజరు వస్తుంది? పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడానికి తల్లిదండ్రులు కూడా వెనకాడుతూ ఉన్నారు. ఎంతసేపు కార్పొరేట్ స్కూల్ మీద మోజు ఉంది. అంచేత ఇలాంటి